హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక యమ్మీ అండ్ డెలీషియస్ స్వీట్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే బాంబే కరాచీ హల్వా అండి. టేస్ట్ చాలా బాగుంటుంది కదా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ రెసిపీని. అంత బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే హెల్తీగా అండ్ హైజీనిక్గా తయారు చేసుకోవచ్చండి. చిన్న టిప్స్ పాటించినట్లయితే సేమ్ స్వీట్ షాప్లో ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్ వచ్చేలా మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే తయారీ విధానాన్ని క్లియర్గా మీకు చూపిస్తాను. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకుంటే 2 కప్పుల నీళ్ళు అనేది పోసుకోవాలండి. ముందుగా 1 కప్పు నీళ్లు పోసుకొని కలుపుకుందాము. ఈ పిండిని కలుపుకునేటప్పుడు ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. 1 కప్పు నీళ్లు పోసాం కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక కప్పు నీళ్లు పోసి ఉండలు ఎక్కడ కూడా లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నటువంటి కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ మీద మందంగా ఉన్నటువంటి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి ఏ కప్పుతో అయితే మనం కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా పంచదార వేసుకోవాలి. ఇది సరైన కొలతండి. ఇలాగే చేసుకోండి మీరు కూడా. స్వీట్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇందులోకి 1/4 కప్పు దాకా నీళ్లు పోసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈలోపు షుగర్ అంతా కూడా పూర్తిగా కరిగిపోతుంది. ఒక 3-4 నిమిషాల తర్వాత చూస్తే పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిపోయిందండి. ఈ స్వీట్ రెసిపీ కోసం ఎటువంటి పాకం అనేది అవసరం లేదనమాట. పంచదార కరిగితే సరిపోతుంది. ఇప్పుడైతే మరొకసారి కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కలుపుకొని ఇందులోకి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నట్లయితే ఈ పాలన్నీ కూడా మిశ్రమంలాగా వస్తుందన్నమాట. ఒక పిండిలాగా తయారవుతూ ఉందండి. మనం ఇప్పుడైతే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని మొత్తం స్వీట్ అనేది రెడీ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అలా అయితేనే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఏమాత్రం మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టినా సరిగ్గా రాదనమాట. సుమారుగా ఒక 3-4 నిమిషాలకి మిశ్రమం వేసిన తర్వాత ఇలా క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇలా రాగానే మనం కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ రెసిపీ కోసం మొత్తం సుమారుగా ఒక 1/2 కప్పు దాకా నెయ్యి అనేది పడుతుందండి. అలా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ అంత నెయ్యి అవసరం లేదు అన్నట్లయితే ఒక 3-4 టేబుల్ స్పూన్లు అయినా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇలా మధ్యలో 5-10 నిమిషాలకు ఒకసారి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమం అంతా కూడా నెయ్యిని పీల్చేసి ఇలా సిల్కీ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. అలా రాగానే మనం కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే మిశ్రమం అంతా కూడా మనకి మెరుస్తూ ఉంటుందండి. ఆ టైంలో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. అలాగే 1 టీ స్పూన్ దాకా నిమ్మరసం అనేది యాడ్ చేసుకోండి తప్పకుండా. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఇది 3-4 రోజులున్నా సరే గట్టి పడదండి. ఇలాగే సాఫ్ట్గా చాలా బాగుంటుందన్నమాట తినడానికి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం, జీడిపప్పు పలుకులు, అలాగే కొద్దిగా దోసపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టాన్ని బట్టి డ్రై ఫ్రూట్స్ అనేవి మీకు అవైలబుల్లో ఉన్నవి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేశాను. ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యి యూజ్ చేసాం కదా, మీకు ఇష్టమైతే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. సో ఇలా సుమారుగా ఒక 35 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత చూస్తే ఇది దగ్గరికి పడిందండి. అంటే ఉండలాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆపేసి ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్నటువంటి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఈవెన్గా పరుచుకోవాలన్నమాట, ఎక్కువ తక్కువ లేకుండా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని మనం ఎప్పుడైతే పంచదారలో వేసామో అప్పటి నుండి సరిగ్గా 35-40 మినిట్స్ వరకు మనం కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ అనేది. తర్వాత ఇలా మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, పైనుండి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని అలాగే దోసపప్పుని కూడా యాడ్ చేసుకుందాము, బాగుంటుంది. అలాగే మీకు ఇష్టమైతే ఇంకొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ బౌల్ని ఒక పక్కన పెట్టేద్దాము. ఒక 2 గంటల దాకా. ఒక 2 గంటలు అయిందండి. ఈ మిశ్రమం అంతా కూడా బాగా సెట్ అయిపోయింది. దీని మీద ఒక ప్లేట్ పెట్టుకొని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకున్నారంటే ఈజీగా ఊడి వచ్చేస్తుంది. ఇక చూస్తున్నారు కదా, ఇలా రాగానే మనం చిన్న పీసెస్లో కట్ చేసుకుందాము. స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగులర్ షేప్లో కానీ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ని. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, యమ్మీ అండ్ డెలీషియస్ బాంబే కరాచీ హల్వా మనకి రెడీ అయిపోయిందండి. చిన్న టిప్స్ పాటించినట్లయితే పర్ఫెక్ట్గా మనం ఇంట్లో కూడా సాఫ్ట్గా ఉండే ఈ కరాచీ హల్వాని తయారు చేసుకోవచ్చు. మనం బయట ఎంతో ఖర్చు పెట్టి ఇలాంటి స్వీట్ రెసిపీలను కొంటూ ఉంటాము. కానీ కొన్ని టిప్స్ పాటించినట్లయితే ఇంట్లో కూడా హెల్దీ అండ్ హైజీనిక్గా తయారు చేసి పిల్లలకి పెట్టొచ్చండి.
టేస్ట్ అయితే సేమ్ స్వీట్ షాప్లో ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్ వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి ఈ స్వీట్ని అయితే. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.